జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి లేఖ రాశారు. సో ఖచ్చితంగా మా ప్రభుత్వంలో జరిగింది కాదు ఈ తప్పిదం అని చెప్పేసి. పైగా వాళ్ళ మెడకు కూడా చుట్టినట్టు అనిపిస్తుంది ఆ లేఖ. నేనేది ఏంటంటే ఎవరి మెడకు చుట్టారు అనేది పక్కన పెట్టండి. మ్మ్. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది. మ్మ్. దాదాపు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక 5,000 సంవత్సరాలు చరిత్ర మనకి అవుపడుతుంటుంది. 500 ఇయర్స్ ఎగో చరిత్ర. Hmm. మనకి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కానీ, చంద్రగిరి రాజుల గురించి కానీ, బ్రిటిష్ వాళ్ళే వెంకటేశ్వర స్వామి జోలికి పోలా. అందువల్ల ఏంటంటే ఈ కొంచెం దైవభక్తి అధికంగా ఉండి, అసలు యాక్చువల్గా ఏంటంటే 4 యుగాలు అంటారు. ఇది మన సాంప్రదాయాల ప్రకారం, మన సనాతన హిందూ ధర్మాల ప్రకారం కాలాన్ని 4 యుగాలుగా మనకి అవును. విడగొడతారు. అవును. కృతాయుగం అని, త్రేతాయుగం అని, ద్వాపర యుగం అని, కలియుగం అని. ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు, దానికి డబుల్ వచ్చేళ్ళకి ద్వాపర యుగం. మళ్ళీ దానికి డబుల్ యాడ్ చేసేసరికి మనకి త్రేతాయుగం, రాముడి యుగం అంటారు. దానిపైన కృతాయుగం. కృతాయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. అందరు సత్యవాదులు అనుకునేవాళ్ళు. తర్వాత వచ్చేళ్ళకి 1% అటు 75% నీతిమంతులు, ఒక 25% రాముడి కాలంలో ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు మన పూర్వీకులు. తర్వాత మనకి కృష్ణుడు యుగం వచ్చేసరికి 50-50 అయ్యారు. అన్నదమ్ములు కూడా సగం అటు మంది, సగం ఇటు మంది మారిపోయి అన్నదమ్ముల మీద యుద్ధం జరిగింది కదా. మ్మ్. ఇప్పుడు జనపదాల్లో 2 జనపదాలు తీసుకుందాం మనం. ఒకటి జనపదం ఏంది, కురు జనపదం. ఇంకో జనపదం ఏంది అవతల, వాళ్ళే కదా అన్నదమ్ములే కదా. 35 జనపదాలు ఉన్నాయి. ఈ 35 జనపదాల్లో అన్నదమ్ముల మధ్య సంఘర్షణ జరిగిందా లేదా? అదే కదా కురుక్షేత్ర మహాసంగ్రామం. మనం దాని గురించే మాట్లాడటం 18 రోజులు. రైట్. మహాభారతం కూడా 18 పర్వాలు కదా. మ్మ్. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అప్పట్లో జనాభా పెరగకుండా పోవడానికి కారణం ఏంది? ఇది యుద్ధాలు జరగటం వల్ల జనాభా పెరగకుండా ఈ మగోళ్ళందరూ చనిపోవడం, ఈ సంతానోత్పత్తి తగ్గిపోవడం, జనాభా కూడా అంత గొప్పగా పెరిగేది కాదు. ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చి రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి దేశాలన్నీ రూపాంతరం చెందినవో ప్రపంచవ్యాప్తంగా, అక్కడి నుంచి జనాభా పెరుగుదల విపరీతంగా మనకు అవుపడద్ది. ఈ జనాభా పెరుగుదలైన తర్వాత ఒక మూమెంట్ ఏమో భక్తి ఉద్యమం ఉంది, ఒకటేమో నాస్తిక ఉద్యమం ఉంది, ఇంకొకటి విధంగా మత ఉద్యమాలు, మత మౌఢ్యాలు. వీటి మధ్య ఒక సంఘర్షణ, వీటి మధ్య ఒక నమ్మకం, వీటి మధ్య ఒక వ్యాపార ధోరణి. ఇప్పుడు ఆధ్యాత్మిక కిరణాలన్నీ బిజినెస్ కేంద్రాలుగా అయిపోయినాయి కదా. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉంది హైదరాబాద్లో, ఊరకు బానిస్తాడు లోపలికే, టింగ్ టింగ్ కట్టాలి కదా. అట్లాగే ఏంటంటే నేననేది ఏంటంటే దాదాపు 120 కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆగమన శాస్త్రం ప్రకారం 2009లో అనుకుంటా, నాకు తెలిసి బహుశా 2009లో పేటెంట్ రైట్ కూడా వచ్చింది ఆ లడ్డూకి. మ్మ్. ఈ పేటెంట్ రైట్ వచ్చిన లడ్డూకి మీరు అసలు దాన్ని మార్చటం ఆల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ దుస్థితి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? రివర్స్ టెండరింగ్ చేశారు. ఇప్పుడు మన పాలన అంతా రివర్స్గా జరిగిందా? ప్రజాస్వామ్యయుతంగా జరగకుండా, భారత రాజ్యాంగం ప్రకారం జరగకుండా, నీ ఇష్టం వచ్చినట్టు పాలన చేసుకోవటానికి కాదు కదా అంజీ గారు ఉన్నది. మ్మ్. ప్రజాస్వామ్య విధంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ రివర్సేనా? అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగే, రాజధానిలో రివర్స్ టెండరింగే. భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశానికి ఒకటే రాజధాని ఉంటే, పట్టుమని 5 కోట్లు లేని వాళ్ళకే 3 రాజధానులు అని చెప్పినావు. ఒక్క రాజధాని కూడా కట్టకుండా వెళ్ళిపోయినవా? ఎందుకంటే ప్రజాస్వామ్యం చాలా గొప్పది. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలు అన్నీ వాచ్ చేస్తుంటారు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు మహామేధావులు. మనం ఏదో బిస్కట్లు ఇచ్చి రాస్తున్నాం కదా. ప్రజలు ఎవరు సొమ్మిస్తున్నాం? ప్రజల డబ్బే కదా. గతంలో కూడా నేను చెప్పాను మీకు, ఇదంతా ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బే కదా. అన్ని వ్యాపారాల కంటే కూడా ఒక్కసారి పెట్టుబడి పెడితే అంజి గారు, రాజకీయాన్ని మించిన వ్యాపారం లేదు ఈ దేశంలో. మ్మ్. ఇప్పుడు పెట్టుబడి వ్యవసాయదారుడు ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. రైతు యొక్క వ్యవసాయం దేని మీద ఆధారపడ్డది? ప్రకృతి విపత్తులు, ఎండనక, వాననక, చలి అనక, ఒకవైపు ధరలు, ఎన్ని బాధలున్నా కూడా, ఆకలేస్తే ఎన్ని లక్షల కోట్లున్నా కూడా మనకి నరసింహ శతకంలో చెప్తాడు, ఒక పద్యం ఉంటుందన్నమాట. లక్షాధికారైన లవణమన్నమే మింగు, మెరుగు బంగారం మింగబోడు అని ఒక పద్యం ఉంటుందన్నమాట. మ్మ్. ఆకలేసినప్పుడు ఏం తింటాం? ఆకలికి ఔషధం. ప్రపంచంలో ఆకలిని మించిన రోగమే లేదు. ఆకలి బాధతో ఎంతమంది చచ్చిపోయారు? ఒక రకంగా కరువు కాటకాల్లో ఉన్న భారతదేశాన్ని మనం తొలి పంచవర్ష ప్రణాళిక తీసుకున్నాం. పంచ అంటే 5 పంచవర్షాలు అన్నది దేనికి ప్రాధాన్యత ఇచ్చారు మనోళ్ళు? దేనికి ఇచ్చారు?
డ్యాములకు బహుళార్థ సాధక ప్రాజెక్టులు వ్యవసాయానికి ఇచ్చారు. ముందు ఆహార కొరత తీర్చాలని చెప్పి ఈ డ్యాములు బ్రాకల్ నగర్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ తీసుకున్న వీటన్నిటికీ నెహ్రూ శంకుస్థాపన ఎందుకు చేశాడు? ముందు నదీ జలాలు ఆపి వాటిని బీళ్ల పొలాలకు మళ్ళించి ముందు ఆహార కొరతని తొలగించాలా. ఆకలిని మించిన రోగం లేదు ప్రపంచంలో. దానికి ఒక ఔషధం ఏంది? పంటల ఉత్పత్తులు పెంచడానికే కదా చేసింది. ఈరోజు నేను అంటుండేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎప్పుడైతే దాంట్లో పాలక మండలి సభ్యులుగా ఏర్పడారో అప్పుడు తిరుమల బస్టు పట్టిపోయింది. అసలు ఒక దేవస్థానంలో తిహార్ జైల్లో ఉన్నాడు, చర్లపల్లి జైల్లో ఉన్నాడు, చెంచులగూడ జైల్లో ఉన్నాడు, అర్థమవుతుందా? ప్రజల సొమ్ము లూటీ చేసినోడు, వీళ్ళందరే కదా పాలక మండలి సభ్యుల. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వాళ్ళు, ఇంకా ఈ పాపాత్ములందరూ ఆడి చేరి పుణ్యాత్ములు అంటే ఎట్టంజి గారు నాకు చెప్పండి. ఇంక మంచి పరిపాలన జరగద్ది. అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి 320 రూపాయలకి ఇచ్చే మొండా కొడుకుడు. ఇంకా చిన్న లాజిక్ పాయింట్ పట్టుకుంటే సరిపోద్దిగా మనం. ఇప్పుడు పొన్నవాళ్ళు గారు కామెంట్ చేస్తున్నారు కదండి, చెప్తున్నారుగా అసలు ఆయిల్ ఏదైతే మీరు అంటున్నారో అది ఇంకా రేట్ ఎక్కువ, అది ఎందుకు కలుపుతారు అట్లాంటివి? ఏంటంటే అతను లాజిక్తో కొడుతుండు. కానీ లాజిక్తో కొట్టినంత మాత్రం నువ్వు గొంతు ఉందబట్టి అరిచినంత మాత్రం కాదు. ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళల్లో పొన్నవాళ్ళు ఇసిరి దెబ్బల పడేయండి. ఈ పొన్నవాళ్ళు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వాళ్ళు ఎప్పుడన్నా ఒక కెమికల్ ఎక్స్పర్ట్ మాట్లాడా? నాకు చెప్పనండి. ఆ పార్టీలో కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు లేదా? హెచ్పిఎల్సి గురించి తెలుసుగా, టిఎల్సి గురించి తెలుసుగా. ఇప్పుడు కెమికల్ ప్లాంట్లో రెడ్డి ల్యాబ్లో పనిచేసేటటువంటి రెడ్డి మిత్రులు ఎంతోమంది ఉన్నారుగా. తర్వాత నీకు మొత్తం ఇవాళ బల్క్ డ్రగ్ కంపెనీలంతా ఎవరి చేతిలో ఉండే? రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉండేగా. దాంట్లో ఉండే పనిచేసే ఎలక్ట్రికల్ ల్యాబ్ అని ఉంటుందండి. ప్రతి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉంటుంది ఎనలిటికల్ ల్యాబ్. వాడు డ్రగ్ టెస్ట్ చేస్తాడు. దాంట్లో మా తమ్ముడు కూడా మంచి ఎక్స్పర్ట్. వాడు ఎంటెక్ చదువుకున్నాడు, జేఎన్టీలో చదువుకున్నాడు. వాడు డ్రగ్ అట్ నలిపి చెప్తాడు. సింపుల్ సొల్యూషన్. నీ చుట్టూ ఉండేదానికి అన్ని కెమికల్ ప్లాంట్ల్లో ఈ టెస్టింగ్ అన్ని మెథడ్స్ ఉంటాయి. పోనీ వాళ్ళల్లో ఎవరు నన్ను ఒకరని చెప్పమానండి ఇది కాదు అని చెప్పి. మీ రాజకీయ నాయకులకి ఏం తెలుసురా? నేను డైరెక్ట్ అడుగుతున్నా, మీ రాజకీయ నాయకులకి ఏం తెలుసు? ఓనామాలు కూడా తెలియదు వీళ్ళకి. వీళ్ళ నోరు ఒకటి ఉంది కదా, యూట్యూబ్లో యూస్ కోసం మాట్లాడే మాటలు నేను మాట్లాడటంలా. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ప్రపంచంలోనే ద బెస్ట్ ల్యాబ్ అది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది. నువ్వు ఎవరిని నిందిస్తున్నావు? నువ్వు చంద్రబాబు నాయుడిని నిందించబాకు. నువ్వు చంద్రబాబు నాయుడు పక్కన పెడదాం కాసేపు, ఆయన ప్రభుత్వాధినేతగా ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన పెడదాం. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక తప్పు అని నువ్వు నిరూపించగలవా? అది ఎవరి కింద ఉంటుంది? అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి ఎన్ని నిజాలు మాట్లాడకుండా నేను ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిస్తాను అంజీ గారు. ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్. ఎందుకంటే లేకి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సరే. ఇక్కడ అంజీ గారు ఈ సంతకం ఎవరిదండి? వైవి సుబ్బారెడ్డినా ఇది ఇచ్చింది? వైవి సుబ్బారెడ్డి అనే ఉందా? ఇంకేమన్నా ఉందా? ఈ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి అంజీ గారు? ఇప్పుడు చూడండి, ఈ మీటింగ్ చూడండి. 29/2/2020. దీంట్లో ఐటెం నెంబర్ 371. ఐటెం నెంబర్ 371. గతంలో దీంట్లో ఉన్నటువంటి పేజీ నెంబరు 500లో దీంట్లో క్లియర్గా సభ్యులు ఉన్నారండి. ఐఏఎం లక్నో అండి. తర్వాత టీటీడీ అఫీషియల్స్, ద సూపరింటెండెంట్ ఇంజనీరు ఒక ఆయన, జనరల్ మేనేజర్ ప్రొక్రూట్మెంట్ ఒక ఆయన, తర్వాత ద డైరెక్టర్ ఎస్విజిఎస్ టీటీడీ తిరుపతి, ద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ టీటీ తిరుమల, తర్వాత ద హెల్త్ ఆఫీసర్ టీటీడీ తిరుమల. వీళ్ళు 5 మంది ఒక సెట్ ఆఫ్ అఫీషియల్స్. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ ఎస్ వెంకటరామయ్య, ప్రొఫెసర్ ఐఐఎం లక్నో. ఓకే. ద థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్స్ మన హైదరాబాద్ సైంటిస్టు శ్రీ ఎం విజయ భాస్కర్ రెడ్డి, డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్, కౌ గీ కమిటీ మెంబర్. తర్వాత డాక్టర్ కె జయరాజరావు, ప్రిన్సిపాల్ సైంటిస్ట్, ICAIR నేషనల్ ఇన్స్టిట్యూట్ సౌత్రన్ రీజనల్ స్టేషన్,
అడుగోడి బెంగళూరు డైరీ ఎక్స్పర్ట్, కౌ గీ కమిటీ మెంబర్, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ నామ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఇక్కడంటే వాళ్ళు తప్పు చేయలేదండి. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఈ ప్రొసీజర్ కౌగీ స్పెషల్ గ్రేడ్ విత్ ఆల్ మార్క్ త్రూ ఇక్కడ ఉన్నాయండి పార్ట్. ఇప్పుడు కండిషన్ నెంబర్ 18 3 సంవత్సరాలకు ఉందండి. వీడేం చేశాడు 1 సంవత్సరం చేశాడు. ఇక్కడ లూప్ హోల్ అన్ని చెప్తున్నాను. తర్వాత కండిషన్ నెంబర్ 19 దీంట్లో పర్ డే కలెక్టింగ్ మిల్క్, కౌ మిల్క్ 4 లక్షల లీటర్ కెపాసిటీ ఉండాలి. నువ్వు ఇచ్చినటువంటి డైరీకి 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉందా లేదా ఆ రిపోర్ట్ బయటికి తీయాలి. ఓకే, మనం న్యాచురల్ జస్టిస్ ప్రకారం మాట్లాడుకోవాలండి. రైట్. తర్వాత కండిషన్ నెంబర్ 20లో 8 టన్నులు కౌ ఫ్యాటు గీ అంటే 8 టన్నులు ఉత్పత్తి చేసే విధంగా ఇట్లా గైడ్ లైన్స్ చాలా పెట్టారండి. వీళ్ళు రిమూవ్ చేసేసారు ఆ గైడ్ లైన్స్ అన్ని. తర్వాత అంజీ గారు వీళ్ళు చెప్పే ఆవు కథలన్నీ ఎవరింటారండి? ఆవు కథలు. ఈ ఆవు కథలన్నీ ఎవరింటారండి? వీళ్ళ ఆవు కథలు ఇనే ఓడుకన్నా క్లారిఫై పువ్వు పెట్టుకున్నోడికి చెప్పండి. తర్వాత ఇక్కడ మీకు 1 by 1 చూసుకుంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ 1920 కూడా తొలగిచ్చేసారండి. అంటే నేను అనేది ఏంటంటే చాలా పెద్ద డాక్యుమెంట్ అండి ఇది. ఓకే, ఇప్పుడు FSMS అని ఒకటి ఉంటుంది. FSMS అంటే ఏంది? ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. తర్వాత FSAI సర్టిఫికేట్, దాని నిబంధనలు కూడా వాళ్ళకు కూడా ఇస్తారు. వీళ్ళు నేను అసలు చరిత్ర ఇప్పుడు చెప్తానండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. తర్వాత HACCP ఇదండి మెయిన్. ఓకే, HACCP అంటే అజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. దీంట్లో 7 విభాగాలు ఉంటాయి. ఆ 7 కూడా చెప్తాను నేను. 7 ఉంటాయి. ఈ 7 ఏంటంటే 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ HACCP అంటే ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్టు. కండక్ట్ అజార్డ్ అనాలిసిస్ చేయాలా, ఐడెంటిఫై ద క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ బయటికి తీయాలా, డెటర్మైన్ ద క్రిటికల్ లిమిట్స్ తీయాలా, డిఫైన్ మానిటరింగ్ ప్రొసీజర్ చూడాలా, ఇంప్లిమెంట్ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలా, ఎస్టాబ్లిష్ వెరిఫికేషన్ ప్రొసీజర్, క్రియేషన్ రికార్డ్ కీపింగ్ ప్రొసీజర్. ఈ అన్ని రిపోర్ట్లన్నీ తీయటానికి 1 వారం పట్టద్దండి. ఏదన్నా ఒక పదార్థం ఇస్తే నువ్వు ఇయ్యంగానే ఒక బెడ్ స్లాంప్ ఇస్తే ఎంత టైం పట్టద్ది ఒకసారి ఆలోచించండి. ఒక బెడ్ స్లాంప్ ఇస్తే మనకి 24 hours పట్టద్ది. అదే థైరాయిడ్ శాంపుల్ తీసి టెస్టులు తీయాలంటే ఎంత టైం పట్టద్ది? 1 week టైం పట్టద్ది థైరాయిడ్ మొత్తం టెస్టులు చేయాలంటే. ఇప్పుడు ఒక పదార్థంలో కంటామినేట్స్ ఏమేమి ఉన్నాయని అనాలిసిస్ చేసి బయటికి తీయటానికి ఇచ్చింది ఎవరు రిపోర్టు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ల్యాబ్ బోర్డు ఇచ్చారు. తేలిపోయింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దేవాదాయ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేశారంటే బటర్ అంటే వెన్న, ఈ వెన్నని ఇంపోర్ట్ చేసుకున్నారండి. ఇప్పుడు కస్టమ్స్ మీద పడాలా. ఇప్పుడు ఏ అయితే AR డైరీ ఉందో, ఏదైతే ఆల్ఫా డైరీలు ఉందో వీళ్ళు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో దాన్ని కరగబెట్టి ఇక్కడ సప్లై చేసిన మాట వాస్తవం. వీళ్ళకి అంత కెపాసిటీ లేదు, అంత సీను లేదు ఈ డైరీలకి. ఓకే, సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కస్టమ్స్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుందండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎగ్జిమ్ ఉంటుంది కదా, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వాళ్ళ దగ్గర, కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఒక రికార్డు ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా అనాలిసిస్ రిపోర్ట్ ఉంటుంది.